నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పట్టణంలో మెడికల్ కళాశాల హంగామా. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరం ఈ ఏడాది మెడికల్ కళాశాలకు సంబంధించి తరగతులను ప్రారంభించాలి అని, విద్యార్థులకు అవకాశాలను కల్పించాలి అని, వెంటనే దీనిపై దృష్టి సారించాలి అని మొత్తం అంతా కూడా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి నినాదాలు చేశారు. మొత్తం ఈ మెడికల్ కళాశాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించారు. అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడిన అంశంపై చూడండి ఈ వీడియోలో. ఇలా అదేవిధంగా పులివెందుతో సహా మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరమే 2026 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలి, లేకుంటే మీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సతీష్ గారు వైఎస్ఆర్సీపీ కొంచెం వెనక్కి సైడ్ ఏందబ్బా వీళ్ళు ముందే పోతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందాలా, పేద ప్రజలు కూడా ఎంబీబీఎస్ చేయాలా, మెడికల్ కాలేజీలో చదవాలంటే ప్రభుత్వ రంగంగా కాలేజీలు ఉండాలా, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ఒక గవర్నమెంట్ కళాశాల అనేది ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, పేద విద్యార్థులు ఎవరైతే అత్యధికంగా డొనేషన్ కట్టలేరో వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడవది, ఈ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఒక ఈకో సిస్టమ్ అనేది పెరుగుతుంది. తద్వారా ప్రోగ్రెస్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది కానీ వస్తుందనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఏదో కుంటి సాకులు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, ఈ కళాశాలను ఓపెన్ చేస్తే అనేటువంటి ఒక దుర్భావంతో వీటన్నిటి కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నాం. గ్రామాలకన్నిటికీ తిరిగి 1,000 సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే కొనసాగాలి, ప్రైవేట్ పరం చేయవద్దు అని చెప్పేసి 1,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసేటటువంటి మెమరాండంను గవర్నర్ గారికి కూడా మేము సమర్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా విఘ్నత తెచ్చుకొని పంతాలకు పోకుండా పార్టీల మీద లేకుండా ప్రాంతాల మీద విభేదాలతో మీకు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నచ్చలేదనో, జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం లేదనో అని చెప్పేటువంటి విధానంతో మంచి విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో దాన్ని కొనసాగించవలసిందిగా, అది కాకుండా అన్నిటికంటే జగుర్పోయినటువంటి విషయము, సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే 2024-2025లో 50 మెడికల్ సీట్స్ను ఈ కాలేజీకు అలాట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ కాలేజీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఎంసీఐ వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనను ఆనర్ చేయకుండా వదులుకునేటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మొట్టమొదటిది. కాబట్టి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీనే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, రకరకాల విద్యా సంఘాలు వచ్చారు, కుల సంఘాలు వచ్చారు, యువకులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరి యొక్క ఘోష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాను, మీరు పార్టీ మీద వ్యతిరేకతను, ప్రాంతీయ మీద వ్యతిరేకతను కూర్చొని ఈ కాలేజీను అడ్డుకోవడం నువ్వు ప్రారంభించినట్టయితే నీ పత్రం ఈ రోజే మొదలైనట్టు అని చెప్పి ఈసారి గుర్తు చేస్తూ ఈ కాలేజీను ఈ సంవత్సరమే 17 మెడికల్ కాలేజీలో కూడా ఈ సీట్లన్నీ కూడా సంపాదించి ఈ 2,500 మంది విద్యార్థులకు ఎవరికైతే ఉందో వాళ్ళకందరూ కూడా సౌకర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. రామచంద్రయ్య గారు
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో ప్రొఫెసర్. నా పేరు శ్రీ రామచంద్రయ్య. 99 నేను ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. రాయలసీమ వాసిని. విద్య, వైద్య రంగాలు, రవాణా రంగం, విద్యుత్ రంగం ఇలాంటి రంగాలలో ప్రభుత్వ పాత్ర బలంగా ఉండాలని నమ్మేవాడిని. అందుకోసం నా శక్తి మేరకు కృషి చేసేవాడిని. అలాంటిది పరిస్థితుల్లో ఇంత పెద్ద భవనాన్ని ఇక్కడ పెట్టుకొని ఏ ప్రభుత్వమైనా సరే మేము కాలేజీలు పూర్తి కాలేదు, కాలేజీ సీట్లు మాకు అవసరం లేదని వెనక్కి ఇచ్చే ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఉంటే పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తారు. విద్యార్థులు రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దేశం వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు, లేకంటే అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సేవలు చేసుకుంటారు. ఒక పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల ఒక 20-25 కిలోమీటర్ల నుంచి వస్తారు. అంటే ఈరోజు జగన్ గారి మీదనో, వైసీపీ మీదనో, రాయలసీమ మీదనో కక్ష కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ చర్య తీసుకుంటున్నా అంటే పులివెందులకు చుట్టుపక్కల ఉన్న ఒక 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద కక్ష కట్టినట్టుగా దీన్ని భావించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది పేషెంట్సే, స్థానికంగా స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీకు ప్రపంచమంతా ప్రచారం చేసుకుని దావోసు దేశాలు తిరుగుతూ నేను విజనరీని ప్రపంచమంతా నన్ను పొగడాలని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ సొంత రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఒక కరువు పీడిత ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానికి వచ్చే మెడికల్ కాలేజీని తిరస్కరించి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఇక్కడ కట్టుంటే వాటిని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఎంతోమంది ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కూడా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నాం. భవిష్యత్తులో